ఇక హరీష్ రావుకి కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. హరీష్ రావు ఏం చేస్తున్నారో జనమంతా కూడా గమనిస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో బీజేపీ తీరును కాంగ్రెస్ ఎండగట్టింది. సిగ్గు లేకుండా ఎయిర్పోర్టు సాధించిన ఘనత తమదేనని ఎలా చెప్పుకుంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా తెలంగాణకు ఏం తెచ్చారో ప్రజలకు తెలుసునన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాల వల్లే కేంద్రం మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో సానుకూలంగా స్పందించిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రేవంత్ రెడ్డి నిత్యం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాల తర్వాత వచ్చిన మీదును బీజేపీదే కదా. 2 సంకలు కొట్టుకుంటా 10 ఏళ్లు గడిపి విభజన చట్టంలో పొందుపరిచింది ఒక్కటి తేలేక మా 5 ఏళ్ల ప్రభుత్వం మేము తీసుకొని వచ్చి సంవత్సరం కాలేదు ఇన్ని తీసుకొస్తుంటే మీరు మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదు. మీకు మాకే అనిపిస్తుంది. మీరు మాట్లాడుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అన్ని వదులుకొనే మీరు ఈ రాజకీయాల్లో ఫుల్ టైమ్గా రాజకీయం మీద బతుకుదామని మోసాలు చేసుకుంటూ దగల్బాజు మాటలు మాట్లాడుకుంటూ బతకటం అలవాటు అయిపోయింది. ఇవాళ మేము ఇన్ని తిట్టినాం కదా, దున్నపోతు మీద నీళ్ళు పోసేట్టు దులుపుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు పొద్దుగాల ఇంకోటి మాట్లాడతారు. కాబట్టి వరంగల్ జిల్లా ప్రజలారా, మీరే మాకు న్యాయ నిర్ణేతలు. ఇవాళ మేము తెచ్చినామా, వాళ్ళు తెచ్చిండ్రా, ఎవరు తెచ్చిండ్రా, మీ ఆశీర్వాదంతో మేము గెలిచినాం. మీ ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తున్నాం. రేపు మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. అంతేగాని వీళ్ళ తిరిగా మాయ మాటలు చెప్పు, ఇన్ని మాటలు మీరు అందరు గమనించిండ్రు. వచ్చినప్పుడల్లా వాగ్దానాలు చేయకుండా పోయినరా. పిరికడు మట్టిపోయేది ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే పాపం తాకుతుంది మీకు. నేను ఇన్ని రోజులన్నా మాట్లాడితే ఏమనుకున్నా, కానీ వినోదరావు లాంటి వాడు ఆయన ఏంటిది అనేది మాకు ఇంత ఇదిగా ఆశ్చర్యం వేసింది ఆయన మాట్లాడుతుంటే. మొన్న జరిగిన రివ్యూ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మేమందరం ఉన్నాము అధికారులతో సహా. అందులో ఆయన ఏమంటారంటే వరంగల్కి ఈ ఎయిర్పోర్ట్ జస్ట్ ఎయిర్పోర్ట్ లెక్కని కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, మార్కెట్ ఏరియా, బిజినెస్ ఏరియా, పిల్లల కోసం ఒక రిక్రియేషన్, ఒక హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉండాలి. వరంగల్కి అలాంటి ప్లేస్ లేదు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ఏరియాలో కూడా మనం డెవలప్ చేసుకున్నట్టయితే బిజినెస్తో పాటు చాలా మందికి ఉపాధి లభిస్తుంది. అట్లాగే ఎయిర్పోర్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రస్తుత ల్యాండ్తో చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ రన్ చేసుకోవచ్చు, కానీ అది కాదు, మనం కార్గోస్ రన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది. దానికి కావాల్సిన బిజినెస్ మనకి వేరే దేశాల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు కేవలం మాకు ఒక ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కల్పించండి అని కోరడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో వరంగల్ని చాలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలి అన్న ఆలోచనతోటి దానికోసము ప్రయత్నించినారు, సక్సెస్ఫుల్ అయినారు. ఇదే కాకుండా మేమందరం కోరినాము, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మేము ఏంటంటే ఏదో జియో వచ్చింది, కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, కానీ దానికి టైం లిమిట్ లేకుండా అనుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు ఎయిర్పోర్ట్ రావడానికి, అట్లాగా పనులు అవ్వడానికి. అట్లా కాకుండా మాకు ఒక స్పెషల్ ఆఫీసర్ కావాలంటే కూడా స్పెషల్ ఆఫీసర్ని నియమించారు. ప్రతి నెల ఇక్కడ జరుగుతున్న వర్క్ ఏదైతుందో ఆయన పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి గారికి నోటిఫై చేస్తూ ఉంటారు. అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా ఈ బీజేపీ వాళ్ళు పోయి అక్కడ షో చేసిండ్రు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా. సుమోటో కేసు కట్టాలి. ఒకవేళ నేను అక్కడ డీసీపీగానో, సిఐగానో, డిఎస్పీ ఉంటే నేను సుమోటో కేసు కట్టేవాడిని. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో పోయి వాళ్ళు నానా హంగామా చేసిండ్రు. ఏదో మేమే తెచ్చినాం దీనికి, ఇప్పుడు మేమే మా మోడీ గారే చేసిందని అంటున్నాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు కౌడంగ్ అంటే ఆవు పేడ పనిచేస్తుంది అన్ని విధాల. ఇంట్లో అలకేసుకుంటాం, ఇంకెన్నెన్నో చేస్తాం, దాంతో బయోగ్యాస్ చేస్తాం, పిడికలు తయారు చేస్తాం, ఈవెన్ హ్యూమన్ డంగ్ కూడా తయారవుతుంది బయోగ్యాస్కి. కానీ అత్యంత విశ్వాసమైన కుక్క ఉంటుంది, దాని డంగ్ దేనికి పనికిరాదు. అసలు వాళ్ళు 2 ఉన్నారు మనకు, కిషన్ రెడ్డి ఇంకోడు బండి సంజయ్. వాడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోలుస్తున్నాడు. కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నదా? అంటే ఎంతసేపు మతాలను రెచ్చగొట్టి లాభ పొందాలని చూస్తున్నారు. అంటే మీకు ముస్లింల పట్ల ఏ భావన ఉంది చెప్పండి. ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను. ముస్లింల పట్ల మీకు ఎలాంటి గౌరవం ఉంది? అంటే ముస్లింలు మనుషుల్లాగా చూస్తలేరా? భారతదేశ వాసులు కాదా వాళ్ళు? పాకిస్తాన్తో క్రికెట్ టీంతో ఇండియా కాంగ్రెస్, అరే మీకు ఇండియా కాంగ్రెస్ ఏం చేసిందో తెలియని సన్యాసి.
ఒకసారి చరిత్ర చూడు, చరిత్ర కోసం తెలుసుకొని మాట్లాడు. ఇట్లా కులాలు మతాలు వేరు చేసి మాట్లాడడం భావ్యం కాదు. మరి మోదీ గారు ఇవాళ మొన్న ఢిల్లీలో అంబేద్కర్ గారి ఫోటోలు తీసేసింది. ఇప్పుడు ఆయన వల్లనే నేను కుర్చీలో కూర్చున్నాను. ఆయనది ఒక పాలన, ఆయనది ఒక టైపు, తర్వాత అమిత్ షాది ఒకటి. అతనేమో మోడీ మోడీ అనండి మీకు స్వర్గం, లేకుంటే రామ్ అనండి మీకు స్వర్గం దొరుకుతుంది అంటాడు. అంబేద్కర్ ఇంక అంటాడు.